సో వాళ్ళకి ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ కంప్లీట్లీ సరెండర్. ఆ విషయంలో నూర్ఖాన్ ఎయిర్ బేస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు, అది అందరికీ తెలుసు. మనం ఎప్పుడైతే నూర్ఖాన్ ఎయిర్ బేస్ లో మనం బ్రహ్మోస్ మిసైల్స్ తో కొట్టేసాం, మనం తెలియ కొట్టేసాం, మనకు తెలియ కొట్టేసాం. ఆ కొట్టడం అందులో బ్రహ్మోస్ మొబైల్ మూడు మిసైల్ కొట్టేయడంతో అంటే వాళ్ళకి అందుకే ఈజిప్షియన్ విమానం వచ్చి అక్కడ నైల్ రివర్ మట్టేయడం అవన్నీ వాళ్ళు అన్ని తీసుకెళ్లిపోయారు, ఎందుకంటే వాళ్ళ అనుమానం వచ్చింది అది కొట్టారు. వాళ్ళు ఇప్పుడు ఇరాన్ ని కొట్టాలనుకుంటే కూడా, మీరు ఇరాన్ ని కొట్టాలనుకున్నా కూడా వాళ్ళు నూర్ఖాన్ ఎయిర్ బేస్ తోనే కొడతారు గన్షాట్ గా, ఎందుకంటే వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. వాళ్ళ ఒక్క ఏంటంటే పాకిస్తాన్ కి ఇరాన్ కి ఉన్న దగ్గర అప్రాక్సిమేట్ ఏంటంటే ఇది. సో ఇప్పుడు దానికోసం ఇప్పుడు వాడు ఎంత తెలివితేటలుగా చూడండి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నేమో అక్కడికి పిలిపించారు, ఆయన దేనికి పిలిచారు వాళ్ళకి, ఇక్కడేమో కరెక్ట్ గా ఇజ్రాయెల్ ని కొట్టారు. సో ఇక్కడ ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఆర్మీ వాళ్ళందరూ ఏమంటారు, అరే హిందుస్థాన్ మే ముసల్మాన్ గా ఖతరా, కాశ్మీర్ మే ముసల్మాన్ గా అరే కాశ్మీర్ ముసల్మాన్ వీళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు పక్కనున్న ఇరాన్ మొత్తం దేశమే ఖతరాలో పడిపోయింది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటే మీకు అసలు మాట్లాడడానికి మాటలు రావా? అంటే ఇంకా ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. అంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రజల రివర్స్ లో కనుక ఆర్మీ చీఫ్ ని గవర్నమెంట్ ని అడిగితే ఏం చేయలేరు. ఇప్పుడు నేను పార్లమెంట్ లో నుంచి మాకు అటువంటి ఆలోచన లేదు, ఇలా ఆర్మీ ఇజ్రాయెల్ ఇరాన్ ఆర్మీ స్పోక్స్ మెన్ అతను చాలా స్పష్టంగా స్పోక్స్ మెన్ మరి ఫార్మర్ ఆర్మీ చీఫ్ తెలియదు కానీ అతను అన్నాడు, మా మీద కనుక మీరు న్యూక్లియర్ అటాక్ జరిగితే ఇస్లామాబాద్ మీ మీద అటాక్ చేస్తున్నాడు. అది ఒక అగ్రిమెంట్, అది ఒక అండర్స్టాండింగ్ ఉందన్నమాట ఇరాన్ కి పాకిస్తాన్ కి. సో దాన్ని బేస్ చేసుకుని ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్, ఇఫ్ యు ఆర్ ఇన్ హరీ ఐ విల్ కంక్లూడ్ ఇట్. లాజిక్ చెప్పాలి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో పాకిస్తాన్ ఆ మాట అన్నాడు ఆగి, వీళ్ళు ఏం చెప్పారు, అబ్బాయి మేము అలా ఎప్పుడు అనలేదు, మాకు అసలు ఎందుకంటే మీకు ఆ బేసిస్ లోనే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ మన దగ్గరకు వచ్చాడు, మన ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, పాకిస్తాన్ ఇండియా మధ్య మిసైల్ అటాక్ జరుగుతున్నప్పుడు ఆయన మిడిల్ లో మన ఢిల్లీలో ల్యాండ్ అయ్యి మాట్లాడి వెళ్ళాడు బాబు. సో ఆయన రెస్పెక్ట్ ఇచ్చాడు పాకిస్తాన్ కి. వీళ్ళు ఏమన్నారు, అబ్బాయి అటువంటి మేము ఎప్పుడు మాట్లాడలేదు, మాకు సంబంధం లేదు, మేము ఎప్పుడు అలా చెయ్యం, ఇది మా న్యూక్లియర్ ఆర్మ్స్ మా వరకే పరిమితం అన్నాడు. మీ వరకు పరిమితం అయితే మీరు నార్త్ కొరియాకి ఎందుకు అమ్మారు, అది చెప్పలేరు కదా. సౌదీ అరేబియాకి ఇచ్చారు కదా, అన్అఫీషియల్ గా సౌదీ అరేబియా దగ్గర న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయి. సో వీళ్ళ అర్థం ఏంటంటే, సో దే ఆర్ కంప్లీట్లీ బ్యాంక్రప్ట్, ది ఎంటైర్ కంట్రీ బ్యాంక్రప్ట్. ఇప్పుడు మీకు అదే పరిస్థితి ఏంటంటే, ఇరాన్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఇరాన్ చేసిన పెద్ద తప్పుడు ఏంటంటే, దే అడాప్టెడ్ ది రిలీజియస్ లీడర్ యాజ్ ఈజ్ అ సుప్రీం లీడర్. ఐ డోంట్ నో వాట్ ఇస్ ద మీనింగ్ లీడర్. In a democracy exists, there is no meaning of supreme leader. When a democracy exists, so మీరు ఏంటంటే ఎక్కడైతే బ్లండర్ తీసుకుంటా, బ్లండర్ పాలసీ డెసిషన్స్ గా ప్రజలకు వ్యతిరేకంగా మీరు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ రకమైన సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు మీరు ఫేస్ చేయవలసిందే. ఇప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ అనేది మేము టాక్టికల్ గా మేము ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ మాకు ఈ పరిస్థితి వస్తుంది వాళ్ళు పాకిస్తాన్ కూడా చెప్పేశారు, వాళ్ళు ఇరాన్ కి చెప్పేశారు, పాకిస్తాన్ మాకు మొదటి చాప్టర్ లో ఇరాన్ ఉంది, రెండో చాప్టర్ లో పాకిస్తాన్ ఉందని వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చాలా బ్లంట్ గా చెప్పేశాడు, ఎవరో బెంజమిన్ నెతన్యాహు. సో వాళ్ళదేంటి, వాళ్ళ డాక్ట్రిన్ ఉంది, వాళ్ళు దే విల్ నాట్ టాలరేట్ ఎనీ ఇస్లామిక్ కంట్రీ టు హోల్డ్ ఎ న్యూక్లియర్ ఆర్మ్స్, అండ్ దట్ ఈస్ వాట్ దే డాక్ట్రిన్. ఇవాళైనా కొట్టేస్తారు, రేపైనా కొట్టేస్తారు, 2030 లోపల వాళ్ళు 100% పాకిస్తాన్ కొట్టడం గ్యారంటీ. మనకంటే ఇష్యూ ఓన్లీ మనం మీకు లెట్ us డ్రా ఎ లైన్. మనం పాకిస్తాన్ ని మనం ఎప్పుడు కొట్టట్లేదు, బీ క్లియర్. మేము చెప్పేది ఏంటంటే, మనం ఆల్ ఇండియన్ పాలసీ ఏంటంటే, we are only attacking the terrorist camps. Exactly. We are not against the Pakistan army or Pakistani population. We are not interested to even destabilize చేసే యోచన మనకేం లేదు. మనకేంటంటే you don't get into unnecessary involvement of proposing ఏంటంటే ఈ నాన్ కన్వెన్షనల్ గా వాళ్ళు ఈ టెర్రరిజం పెంపొందించి, సేమ్ ఇరాన్ కదా, ఇరాన్ ఇలాగే చేసింది, అన్ని 3H'లు మొదలెట్టింది, ఆ 3H'లు అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు కూడా లష్కర్ తోయిబా ఇదని అదేని అన్ని తోయిబాలు పెట్టుకున్నారు, చివరి తోయిబా అయిపోతుంది. సో వీళ్ళకి ఏంటంటే పాలసీ రాంగ్ అనేది ఇప్పుడు ఏంటంటే ఇరాన్ ద్వారా వీళ్ళకి అర్థమయ్యాల్సింది ఏంటంటే ఇట్స్ అ రాంగ్ పాలసీ దట్ వీ అడాప్టెడ్ అండ్ ఇరాన్ ఈజ్ పేయింగ్ ద ప్రైస్. సో డెఫినెట్లీ నువ్వు ఇప్పుడు ఇండియా మిమ్మల్ని అడ్రస్ చేసినా చేయకపోయినా యు ఆర్ ఇన్ ద రాడార్ ఆఫ్ ఇజ్రాయెల్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మన ఎన్విటీని కంటే మన ఎన్విటీ ఏం లేదు, మనం ఏమన్నా టెర్రరిజం అన్నాం, మనకు పాకిస్తాన్ పెద్దగా ఏమిటి నేను చెప్పినా ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు, ఫారెన్ మినిస్ట్రీ చెప్పినా అదే చెప్తుంది,
మొన్న ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ గా చెప్పిన ప్రజలు అర్థం చేసుకోండి, మీ పాకిస్తాన్ ఆర్మీ ఇలాంటి వేషాలు వేస్తుంది, ఇలాంటి పద్ధతి, మీరు మేల్కోనండి అని ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు. సో ఇప్పటికైనా వాళ్ళు అది అర్థం చేసుకుంటే వాళ్ళకి ఇట్స్ బెటర్ ఫర్ దాట్. వెల్కమ్ బ్యాక్ టు యూ శాస్త్రి గారు. బిఫోర్ దట్ ఒకసారి రైట్ శ్యామ్ గారు. సో శ్యామ్ గారు, అంటే ఇందాక జీవీఆర్ శాస్త్రి గారు కూడా ఒక మాట అన్నారు, ఎందుకు పాకిస్తాన్ సైనిక అధికారిని అమెరికా దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఏంది ఈ సమయంలో అన్న పాయింట్ ఒకటైతే కనుక, పాకిస్తాన్ని వెపన్గా చేసి అటు రష్యాను ఇటు చైనాను కట్టడి చేయడానికి పాకిస్తాన్ని వెపన్గా వాడుకుంటోందా? ఒకవేళ అదే జరిగితే కనుక చైనా ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఎందుకంటే ఇప్పటికీ చైనాకు పాకిస్తాన్కు మధ్య ఆర్థిక లావాదేవీలు చాలా ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఈ పాయింట్స్ని ఎట్లా చూడొచ్చు? పాకిస్తాన్ వేదికగా ఇరాన్ను చైనాలను కట్టడి చేయడానికే ఒక అమెరికా వెపన్గా వాడుతుందా పాకిస్తాన్ని? పాకిస్తాన్ ని వెపన్ గా వాడుతుందా అని మనం చెప్పలేమండి. పాకిస్తాన్ భూభాగాన్ని తప్పకుండా వాడుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. పాకిస్తాన్ ని వెపన్ గా వాడుకోవడానికి పాకిస్తాన్ లో ఏం లేదు, కాబట్టి పాకిస్తాన్ ని వెపన్ గా వాడే ఛాన్స్ లేదు. వాళ్ళ భూభాగాన్ని వాడుతుంది. అందుకనే చైనా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఏ ఫీల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్ మీద మీ శత్రువులు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. కాబట్టి అమెరికా అక్కడ వాళ్ళ బేసెస్ పెట్టుకోవాలనుకుంటుంది, కాబట్టి చైనా కూడా వాళ్ళ మీద పాకిస్తాన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. వాళ్ళ బేసెస్ వీళ్ళు తీసుకోవాలనుకుంటారు. రెండో విషయం, ఈ సమయంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిని అక్కడికి పిలిచారు, ఇవన్నీ ఊహాగానాలు. అవి ఏం జరుగుతుంది, ఎందుకు పిలిచారు, ఇవన్నీ దే ఆర్ ఆల్ జస్ట్ సార్ట్ ఆఫ్ రూమర్స్. అది మనకు తెలియని విషయం. అది ఆయన అక్కడికి పిలిచే ముందు నుంచే ఇజ్రాయెల్ ప్లాన్ లో ఉండింది. ఏప్రిల్లోనే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయాలనుకుంది. కొన్ని కారణాల వల్ల అది చేయలేదు. అది జూన్ లో చేసింది, అంతే తేడా. వాళ్ళు ఇంతకుముందే చేయాలనుకున్నారు. వాళ్ళు చేయాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఏ దేశానికైనా వేరే దేశం ఎందుకు కొట్లాడుతుంది అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి వాళ్ళకి. ఇవి పడిపోతే మనం కొట్టేయచ్చు ఈజీగా అని. ఎప్పటి నుంచో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేస్తుంది, కాబట్టి దాన్ని కొట్టేయాలని ఎప్పటి నుంచో అనుకుంటోంది ఇజ్రాయెల్ మాధ్యమంగా చేసుకుని వాళ్ళని టేబుల్ మీద తీసుకురావాలనుకుని అమెరికా అనుకుంటోంది. రెండు రకాలుగాను వాళ్ళకి విన్ విన్ సిచ్యువేషన్, లాభాలు రెండు దేశాలకి లాభం, కాబట్టి ఓకే అనుకున్నారు. ఇరాన్ సపోర్ట్ చేస్తున్న టెర్రరిస్ట్ గ్రూపులు హమాస్, హెజ్బుల్లా, హౌదీస్, వీటన్నిటిని కొట్టేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గర హౌదీస్ అంతా వాళ్ళ దగ్గర అంత గొప్ప స్ట్రాటజిక్ వెపన్ ఉందని మనం అనుకోలేం. కాబట్టి వాళ్ళని పక్కన పెడితే యెమెన్, సిరియా, లిబియా, మీరు మాట్లాడే ప్రతి దేశాలు, ఈజిప్ట్ ఒక్కదాన్ని వదిలేసి మాట్లాడిన ప్రతి దేశాలు, చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశాలన్నింటినీ అణిచేసింది ఇజ్రాయెల్. ఇంకా మిగిలింది ఇరాన్ ఒకటే. ఇరాన్ గనక ఈ సమయంలో కొట్టేస్తే, ఇరాన్ ని గనక ఈ సమయంలో పైకి తలెత్తకుండా చేస్తే, ఇరాన్ కి సపోర్ట్ చేయగలిగిన వాళ్ళు, అంటే వాళ్ళకి సాయం చేయగలిగిన టెర్రరిస్ట్ గ్రూపులు ఏవి లేవు. ఇది మొట్టమొదటి వాళ్ళ అవకాశం, వాళ్ళకున్న గొప్ప అవకాశం, వాళ్ళకున్న గొప్ప అడ్వాంటేజ్. అది తీసుకుని వాళ్ళు కొట్టారు. వాళ్ళు కొట్టడం కూడా ఏ లెవెల్లో కొట్టారంటే, మొత్తం ఉన్న వాళ్ళ సైన్యాధ్యక్షులు అందరూ పోయారు, వాళ్ళ సైంటిస్టులు అందరూ పోయారు, వాళ్ళ న్యూక్లియర్ యురేనియం ఎన్రిచ్మెంట్ జరుగుతున్న ప్లాంట్స్ అన్నిటిని కొట్టారు. ఒక్కటి మిగిలింది, అది బంకర్ బస్టింగ్ కోసం అని వెయిట్ చేస్తున్నారు, దాన్ని కొట్టేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే అన్ని రకాలుగాను వాళ్ళని సందిగ్ధంలో పడేసి అన్ని రకాలుగా వాళ్ళ దేశాన్ని అతాకుతలం చేస్తారు. ఇప్పుడు ఇరాన్ లో ఉన్న పరిస్థితి ఏంటంటే, వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు. ఎందుకంటే అక్కడ యురేనియం లీక్ జరుగుతుందని ఒక వినికిడి. అది గనక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి యురేనియం లీక్ జరిగితే పక్కనున్న దేశాలన్నిటికీ అది నష్టం, పక్కనున్న ప్రజలందరికీ అది నష్టం, కాబట్టి పారిపోతున్నారు. రెండు, ఇరాన్ లో ఉన్న అన్ని టార్గెట్స్ ని వీళ్ళు కొడుతున్నారు, అన్ని ప్రదేశాలని వీళ్ళు గురి చూసి మరీ కొడుతున్నారు, కాబట్టి వాళ్ళు పారిపోతున్నారు. ఇప్పుడు ఇరాన్ అందుకు పడిపోతోంది. దీనివల్ల పాకిస్తాన్ ఉపయోగించుకుని అమెరికా కొట్టాల్సినంత దాకా వెళ్ళదు. ఇది ఇరాన్ కొట్టడానికి ఇజ్రాయెల్ ఒకటే చాలు. అది వీళ్ళు చూపిస్తున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు. అమెరికా అంత దూరం దాకా వెళ్ళి వాళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అమెరికా తయారవడానికి కారణం ఏంటంటే, అటు రష్యా, చైనా సపోర్ట్ చేస్తే అమెరికా ఇక్కడ ఉంది, వాళ్ళు వస్తే వాళ్ళకి సమౌజ్జిగా వీళ్ళు నిలబడతారు అని ఒకటి చూపించుకోవడం. దిస్ ఇస్ కాల్డ్ పోస్చరింగ్. అంతేగాని వాళ్ళు కొట్లాడతారని అనుకోను. వాళ్ళు పాకిస్తాన్ విషయంలో ఎందుకు అమెరికా కొంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది? నిజానికి యుద్ధాన్ని ఆపడానికి రిమోట్ అమెరికా అయితే గనక రిమోట్ ను యూజ్ చేయడం పెద్ద విషయమే కాదు. బట్ ఇట్స్ గెటింగ్ లేట్ చేస్తోంది.
వార్ రూమ్ అంటున్నారు, లేదా సిచ్యువేషన్ రూమ్ అంటున్నారు. ఆపడానికి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు, ఏమిటి అట్లా ఉంటే కనుక ముందే అన్ని సర్దుకుంటుంది అమెరికా.